నమస్తే, నేను మీ సోని. వెల్కమ్ టు i6 భక్తి ఛానల్. రాబోతున్న దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారు. దాని గురించి స్వామీజీని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మూడవ రోజు చంద్రఘంట అమ్మవారు. మూడవ రోజు చంద్రఘంట అమ్మవారు రెడ్ కలర్ వస్త్రం, నైవేద్యంగా పాయసం పెట్టాలి, లోటస్ కమల పువ్వులతో పూజ చేయాలి. ఇక్కడ చంద్రఘంట అమ్మవారు ఎవరు చెప్తా. శివుడు చంద్రఘంట అమ్మవారిని పెళ్లి చేసుకుందామని బయలుదేరుతారు. బారాత్ అంటారు కదా, బారాత్లో వస్తూ ఉంటారు, గుర్రం మీద కూర్చొని ఉంటారు. వెంకటేశ్వర స్వామి శివుడి ఫ్రెండ్, కింద డాన్స్ వేస్తూ ఉంటాడు. అందరూ సాధువులు, జంతువులు, రాక్షసులు, సింహాలు అందరూ ఉంటారు. వీళ్ళందరితో పాటు బారాత్ వెళ్తూ ఉంటుంది. అది పార్వతీదేవి అంటే మన చంద్రఘంట అమ్మవారి ఇంటికి బారాత్ అలా వెళ్తుంది. వెళ్ళంగానే శివుడు దిగుతాడు. దిగంగానే చంద్రఘంట అంటే పార్వతీదేవి అమ్మ మైనాదేవి ఏమంటుందంటే, శివుడేంటి అంత రౌద్రంగా, అంత గంభీరంగా, అంత అసలు ఫిరోషియస్గా ఉన్నాడు, చూస్తే భయం వేస్తుంది, నేను ఇలా చూడలేకపోతున్నాను, కొంచెం సౌమ్య రూపము ధరించమను చెప్పు పార్వతి అని వాళ్ళ అమ్మ మైనాదేవి చెప్తుంది. అప్పుడు పార్వతీదేవి కూడా చంద్రఘంట రూపంలో ఉంటుంది. ఉగ్రరూపం, అమ్మవారు కూడా ఉగ్రరూపంలోకి వచ్చేసి శివుడితో చెప్తుంది, చాలామంది ఉన్నారు, మన ఇద్దరం ఉగ్ర రూపంలో ఉన్నాము, మన ఇద్దరం సౌమ్య రూపంలోకి వచ్చేద్దాం అని చెప్తే ఇద్దరు సౌమ్య రూపంలోకి వచ్చేస్తారు. ఆ పువ్వులు, ఆ వస్త్రాలు అవన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకు ఈ చంద్రఘంట అమ్మవారు ఈ సౌమ్య రూపం ధరించారు కాబట్టి, సౌమ్యం అంటే ఎమోషన్స్ కదా, ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు, కొంచెం సౌమ్యంగా ఉంటారు, వాళ్ళని అలానే అంటారు. ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, ఊరికే ఏడ్చేస్తారు, బాధ ఉంటుంది, చిన్న బాధ రాగానే గట్టిగా ఏడుస్తారు. అలాంటి వాళ్ళ కోసం చంద్రఘంట అమ్మవారు విపరీతమైన ధైర్యం ఇస్తుంది. చాలామందికి లేడీస్లో ధైర్యం ఉండదు. అలాంటి వాళ్ళు చంద్రఘంట అమ్మవారిని పూజించాలి. తర్వాత చంద్రఘంట ఎందుకన్నాము, చంద్రుడు ఇక్కడ మూన్ షేప్లో ఉంటాడు, అందుకని చంద్రఘంట అమ్మవారు. అది కూడా ఒక బెల్ రూపంలో ఉంటుంది. సో అందుకని చంద్రఘంట తల మీద ధరిస్తారు కాబట్టి చంద్రఘంట అమ్మవారు అంటాము. ఇక్కడ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఒకటే, ప్లస్ ఎవరికైనా ఇప్పుడు మ్యారేజ్ అయింది, హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటున్నారు అంటే ఒక ఇమోషనల్ ప్రాబ్లం ఉన్నట్టే. ఆ భార్య ఉంది కదా, కంట్రోల్ చేసుకోలేకపోతుంది, నేను ఇంకా ఉండలేను ఇతనితో అనిలా బెంగపడుతూ లోపలికి ఇంట్లో వాళ్ళు పుట్టింట్లో ఏమి చెప్పలేక తనలో తనే బాధపడుతూ భర్త ఏమో ఇట్లా ఉన్నాడు, అలాంటి వాళ్ళకి ఏం అర్థం కాదు. సో అలాంటి వాళ్ళు చంద్రఘంట అమ్మవారిని చేసుకుంటే ఒక ధైర్యం వస్తుంది. భర్తని కొంచెం కంట్రోల్ చేసి భర్తతో అడ్జస్ట్ అవుతారు. ముందు కంట్రోల్ చేయాలి, తర్వాత అడ్జస్ట్ అవ్వాలి. ఒకటేసారి అడ్జస్ట్ చేయలేరు మీరు. అతను అర్థం చేసుకొని అతనితో పాటు అడ్జస్ట్ అవుతే అప్పుడు సర్దుకొని ముందుకెళ్తుంది జీవితం. లేకపోతే ఏమవుతుంది, అది విడాకులు దారితీస్తుంది, లేకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఆ ధైర్యం అనేది చంద్రఘంట అమ్మవారు, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్, ఆ ఎమోషనల్ డ్రామాని తొలగించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మానసిక స్థైర్యం అనేది వస్తుంది. అమ్మాయిలేని కాదు, ఈ మధ్య అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు కూడా వేధిస్తున్నారు. అలాంటి అబ్బాయిలు కూడా ఎవరైనా ఉంటే ఈ చంద్రఘంట అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. ఇంకోటి, వాటర్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉందా? ఈ షిప్స్ ఉంటాయి చూడు, ఓడలు, అలాంటి వాళ్ళు కూడా, ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా చంద్రఘంట అమ్మవారిని పూజిస్తే వాళ్ళకి చాలా మంచిది. ప్లస్ వాటర్ బిజినెస్ చేసేవాళ్ళు, ఏదైనా లిక్విడ్కి సంబంధించింది, ఇప్పుడు ఒక డియోడ్రెంట్ కూడా లిక్విడే, ఇలాంటి వాళ్ళు కూడా చంద్రఘంట అమ్మవారిని పూజించవచ్చు. ప్లస్ కొంతమంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, క్యాబ్ ఉంటుంది, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోతారు, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు, ఎక్కడ
రూట్ వస్తే డబ్బు వస్తే అటు వెళ్ళిపోతారు. ఇలా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా చంద్రఘంట అమ్మవారు బాగా సూట్ అవుతుంది. రకరకాల వ్యాపారాలు, మెయిన్ ఇంకోటి ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ అంటే మనం చూస్తాము టిఫిన్ సెంటర్లు, మెస్సు, బిర్యానీ, ఇవన్నీ ఫుడ్ అంటే చాలా ఐటమ్స్ వస్తాయి కదా. ఆ పల్లీలు అమ్మేవాడు అవ్వచ్చు, చిప్స్ అమ్మేవాడు అవ్వచ్చు, బజ్జీలు అమ్మేవాళ్ళు అవ్వచ్చు. మెయిన్గా ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు చంద్రఘంట అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుంది అని నమ్మాలి. ఫస్ట్ నమ్మి ఆరాధించాలి. నేను చెప్పాను కదా, రిజల్ట్ ఎప్పుడు ఇమీడియట్గా రాదు, టైం పడుతుంది. ప్రతి నవరాత్రుల్లో 3వ రోజు చంద్రఘంట అమ్మవారిని పూజించాలి. మెయిన్గా ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు పూజిస్తారు కూడా, వాళ్ళకి తెలుసు. 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి చెందింది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి రోజు గురించి మనం ఏం మాట్లాడుకున్నాము, ఎవరైనా మొదలు పెడుతున్నారంటే మొదటి రోజు శైలపుత్రిని పూజించాలి. 2వ రోజు దేని గురించి చెప్పాము, కెరియర్ గురించి చెప్పాము. కెరియర్ గురించి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 2వ రోజు బ్రహ్మచర్య అమ్మవారిని పూజించాలి. ఇప్పుడు ఇది 3వ రోజు. 3వ రోజు ఎమోషనల్ అండ్ ఫుడ్ బిజినెస్ బాగా ప్లస్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. ఇంకా కొత్తగా పెళ్ళి అవుతుంది, అప్పుడే అడ్జస్ట్ అవ్వరు, కొట్టుకుంటారు, విపరీతంగా కొట్టుకుంటారు, ఎలుక పిల్లిలాగా. ఇలాంటి వాళ్ళు చంద్రఘంట అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి. 3వ రోజు మనకు పెడతారు, ఇప్పుడు మండపాలు పెట్టి అమ్మవారిని పూజిస్తారు చూడండి మీరు. 3వ రోజు రెడ్ కలర్ చీరతో అమ్మవారిని రెడీ చేస్తారు. అక్కడికి అలాంటి మండపాలకి వెళ్ళి 3వ రోజు కొత్త నవ దంపతులు ఆశీర్వాదం తీసుకోవాలి అమ్మవారిది, చంద్రఘంట అమ్మవారిది. తీసుకుంటే పెళ్ళికి కూడా ఎంతో కొద్దిగా హెల్ప్ అవుతుంది. అది ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఒకరి మీద ఒకళ్ళు అరుచుకుంటారు, ఆ అరుచుకోవడాలని తగ్గిపోతాయి, పూర్తిగా మాయమైపోతాయి అని చెప్పట్లేదు, కొంచెం కొద్దిగా తగ్గుతుంది. ఒక పూజించేది ఎందుకంటే ఒక ఆలోచన కోసం, మనకు తెలియకుండానే మనకు ఒక ఆలోచన వస్తుంది. అరే ఈమె భార్య, నేను కట్టుకున్నాను, ఫర్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను పెళ్లి చేసుకున్నాను. ముందు నేను అరిచేటండి, తర్వాత ఆమె అరిచేది. నాకు అసలు అర్థమయ్యేది కదా ముందు. తర్వాత మెల్లిగా నాకు అర్థమైంది, నేనేమనకపోతే ఆమె ఏమన్నది కదా. ఇప్పుడు ఏం లేదు, అసలు గొడవ లేదు, నాకు ఆమెకి హ్యాపీగా నడుస్తుంది. ఆ అండర్స్టాండింగ్ అనేది కొంతమందికి రాదు, కొంతమందికి వస్తుంది. కోపం బాగా ఎక్కువ ఉంటుంది కొంతమందికి, విపరీతమైన కోపం ఉంటుంది. వస్తువులు వేసి కింద కొడతారు. అసలు వర్ణనాతీతం, అసలు చెప్పలేము, అంత దారుణంగా రాక్షస బుద్ధి ఉంటుంది. అలాంటి వాళ్ళు 3వ రోజు చంద్రఘంట అమ్మవారిని పూజిస్తే సైలెంట్, కామ్ డౌన్ అవుతారు, తగ్గుతారు, అనుకువగా ఉంటారు. కొంతమంది అయితే అసలు ప్రతి సండే రోజు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సైకాలజిస్ట్ అంటే తెలుసు కదా, మెంటల్కి సంబంధించిన డాక్టర్ వాళ్ళు. ఈ భార్య భర్తలు కొట్టుకొని పిచ్చి వచ్చేస్తుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆ డాక్టర్ కూడా ఏం చెప్తాడు, ఇవే చెప్తాడు, కోప్పడకండి, పీస్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అదే అమ్మాయితో కలిసి 100 సంవత్సరాలు ఉండాలి అని చెప్తారు. నేనేం చెప్తా, ప్రతి వారం వాడికి 4,000 ఇస్తారు. దానివల్ల మీరు ఆ 3వ రోజు చంద్రఘంట అమ్మవారి దగ్గరికి ఆ మండపంకి వెళ్ళి రెడ్ కలర్ శారీ వేసుకొని ఉంటుంది. ఆ రోజు మీరు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. అమ్మ ఈ రోజు నుంచి నేను మారిపోతాను, మా భార్యని నేను ఏమనను అంటే అయిపోయింది కదా, వెళ్ళండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఆ సైకాలజిస్ట్ కూడా కరెక్టే, అక్కడ కూడా వెళ్ళాలి. కానీ దేవుడు కూడా ఇంపార్టెంట్ అంటారు కదా, దేవుడు, గురువు, అమ్మ, నాన్న. దేవుడు అంటే చంద్రఘంట అమ్మవారు, గురువు అంటే మనం ఆ సైకాలజిస్ట్, అమ్మ నాన్న తెలిసిందే. ఏదైనా బాగా ఎక్కువైందంటే అమ్మ నాన్నకు చెప్పొచ్చు. సో బేసిక్గా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా నలుగురు వదలకూడదు. అమ్మ, నాన్న, గురువు, అమ్మవారు, ఈ 4 ఉండాలి. ఆ మ్యారేజ్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది. మెయిన్గా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వీళ్ళు వాళ్ళు, ప్లస్ ఈ వాటర్ బాడీస్ మీద ట్రావెలింగ్ చేసే, ఓడల మీద వాటర్ బిజినెస్ చేసేవాళ్ళు, లిక్విడ్స్ అమ్మేవాళ్ళు, ఇంకా నీళ్ళకి సంబంధించిన ద్రవ్యాలకి సంబంధించిన బిజినెస్ ఏవైతే ఉందో అలాంటి బిజినెస్లు అన్నీ బాగా నడవాలి. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. వెంటనే అవకాశాలు రావాలి అంటే అమ్మవారిని పూజించాలి. కష్టాలు అందరూ పడతారండి, కానీ అవకాశాలు రావు. విజయ్ దేవరకొండకి అందరికి అవకాశం వచ్చిందా? విజయ్ దేవరకొండకి కదా అవకాశం వచ్చింది. వాడికి అదృష్టం ఉంది, సరైన ప్రవర్తన ఉంది, బిహేవియర్ సరిగ్గా ఉండాలి. అమ్మని, నాన్నని, గురువుని, అమ్మవారిని గౌరవించాలి. విజయ్ దేవరకొండ చూడండి ఎంత జాగ్రత్తగా, ఎంత మెల్లిగా మాట్లాడతాడు. ఆ గౌరవం ఉంది మనిషిలో, అందుకనే అంత సక్సెస్ అయ్యాడు. ఇట్లా రౌడీల్లాగా ప్రవర్తించడము, చొక్కాలు చింపేయడము, నాశనం అయిపోతారు, పాతాలను తొక్కేస్తాడు దేవుడు.
అందరినీ గౌరవించాలి. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైతే గౌరవం ఇస్తారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సౌమ్యంగా ఉండాలి. స్క్రీన్ మీద మీరు ఎట్లయినా ఉండొచ్చు, ఒక విలను, ఒక రౌడీ. నిజ జీవితంలో సౌమ్యంగా, కూల్గా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. బూతులు అయితే అస్సలు మాట్లాడకూడదు. రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. సో ఇది 3వ రోజు చంద్రఘంట అమ్మవారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.